ఇక్కడి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ పరిస్థితులను సమీక్షించి ప్రభుత్వం సరైన సహాయం చేయాలని చెప్పేసి ఖచ్చితంగా మేము అభ్యర్థిస్తున్నాం. ముందు బాధితులను తక్షణమే ఆదుకొని తర్వాత బాధితులను కూడా ఆర్థికపరంగా సహాయం చేసి పెట్టాలని. ఎందుకంటే అత్యంత పేదవారు ఇక్కడ ఉన్న ఈ రకమైన ఇక్కడ పనిచేస్తున్నారంటే అత్యంత పేదవారు కాబట్టి వారిని ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాలి. అదేవిధంగా ఏ రకమైన తప్పులున్నా ఫారెన్సిక్ రిపోర్ట్ అది వచ్చిన వెంటనే ఖచ్చితంగా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను. సాధారణంగా ఇటువంటి సంగతి జరిగేటప్పుడు పూర్తి స్థాయిలో లైసెన్సులు కానీ రక్షణ ఏర్పాట్లు కానీ పూర్తి స్థాయి చెక్ చేస్తారు. కొద్ది రోజుల క్రితం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో భారీ సంఘటన 10 మంది చనిపోయారు. అప్పుడు మొత్తం అంతా ప్రభుత్వ యంత్రాంగం అంతా పనిచేసి చాలా పకడ్బందీగా ఏర్పాటు చేశారు. ఇప్పుడు కూడా అతి భారీ పేలోడ్ జరిగింది. 100 కేజీలు మందు కూడా నిల్వ ఉంటే తప్ప అంత పెద్ద పేలోడ్ జరిగిందని చాలా మంది చెప్తారు. మీరే ఉంటారు. అది ఖచ్చితంగా ఇంకా పూర్తిగా ఎంక్వైరీ పూర్తిగా